పార్వతీపురంలో జరగాల్సిన తెలుగుదేశం పార్లమెంటరీ కార్యాలయ భూమి పూజ కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యం కారణంగా అర్ధంతరంగా రద్దు కావడంతో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 2 దశాబ్దాలుగా న్యాయస్థానంలో వివాదంలో ఉన్న భూమిని పార్టీ కార్యాలయానికి ఎలా ప్రతిపాదిస్తారని ఆయన రెవెన్యూ అధికారులను నిలదీశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి మరియు కేబినెట్ ఆమోదించిన స్థలంపై కోర్టు స్టే ఉండడం అధికారుల వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఎంఆర్ఓ పోర్టల్లో కేసు వివరాలు స్పష్టంగా కనిపిస్తున్నా వాటిని విస్మరించి తప్పుడు సమాచారంతో ప్రభుత్వాన్ని అభాసుపాలన చేయడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, 5 ప్రత్యామ్నాయ స్థలాలను సూచించినా పట్టించుకోకుండా వివాదాస్పద స్థలాన్ని కేటాయించడం వెనుక కుట్ర ఉందా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఈ నిర్లక్ష్యం వల్ల కూటమి ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా అంగరంగ వైభవంగా జరగాల్సిన పసుపు పండుగకు విఘాతం కలిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాము న్యాయస్థానానికి అత్యంత గౌరవం ఇస్తామని, అందుకే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలకు కలిగిన ఇబ్బందికి అధికారులే పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. సీక్వెన్స్ రద్దు పెట్టకుండా మమ్మల్ని ఇంత మానసిక శోభ అనిపించాలండి. చాలా హృదయం భారంతో మాట్లాడుతున్నాను. నిన్నటించి మేము మంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు చేయని ప్రయత్నం లేదు ఎలాగైనా పార్టీ ప్రోగ్రాం చేయాలని. కానీ న్యాయస్థానాన్ని గౌరవించి, న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని గౌరవించి ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని అయితే వాయిదా చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ మీడియా ముఖంగా మరొకసారి తెలియజేస్తున్నాను, మన్యం జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ డొల్లతనం చాలా క్లియర్గా కనబడుతుంది. మీకు మొన్న అడ్డాప్షన్లో చూపించాను. పాయింట్ 1, 2, 3, 4 ఒక్కొక్కటి కూడా చెప్తాను. రెండో డొల్లతనం, వీరు చేసిన పనికి మొత్తం క్యాబినెట్ మినిస్టర్స్ మీటింగ్ కూడా తలదించుకునే విధంగా తయారైందనే విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేసుకుంటున్నాను. కామన్గా ఆలోచించాల్సిన చిన్న విషయాన్ని ఎలాగ వదిలేసి అసలు సీసీఎల్కి పంపిస్తారు, సీసీఎల్ నుంచి క్యాబినెట్కి ఎలా పంపిస్తారు, మొన్నటి వరకు బాగానే ఉన్నది సాయంత్రానికి ఎలా లేదు అనే విషయాన్ని, అంటే వాళ్ళకు ఒక అవగాహన లేకపోవడమా లేదు కావాలని చేశారనేది నాకైతే అర్థం అవ్వట్లేదు. కార్యకర్తలు అడుగుతున్నారు మమ్మల్ని, నిన్నటి వరకు ప్రోగ్రాం ఉందన్నారు, నిన్నంతా ఉదయం అంతా హడావిడి చేశారు, సాయంత్రంకి లేదునని సమాధానం చెప్పుకోలేకపోతున్నాం. ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తున్నారు. అందులోకి ఉద్దేశంగా ఈరోజు జనరల్ సెక్రటరీ గారు అలాగే మిగతా పార్టీ మండల ప్రెసిడెంట్లతో పాటు ఈరోజు సమావేశం ఇవ్వడానికి ప్రధాన కారణం, త్వరలోనే ఒక మంచి స్థలాన్ని ఎన్నుకొని పార్టీ కార్యాలయానికి భూమి పూజ త్వరలోనే చేసుకుంటామని తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఇంత పెద్ద రాద్ధాంతం చేసిన రెవెన్యూ వాళ్ళ అసమర్థతని ఖచ్చితంగా పైన ప్రభుత్వం కానీ వీళ్ళపైన అధికారులు కానీ సీరియస్గా దీన్ని తీసుకోవాలని, దీనిపైన మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. అసలు ఏం జరుగుతున్నాయో కూడా అర్థం అవ్వట్లేదు. మినిమం చేయాల్సిన కొలమానం మెజర్మెంట్స్ కూడా చేయకుండా స్థల సేకరణ చేయడం, స్థలాన్ని ఇక్కడ పంపించడం అనేది ఎంతవరకు సబబు అనేది ఈ యొక్క సభ ముఖంగా మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ విజయనగరం